హైదరాబాద్ వనస్థలిపురంలోని శ్రీ వాసవి కళాశాల యాజమాన్యంపై ఇంటర్ బోర్డు క్రిమినల్ కేసు నమోదు చేసింది. పరీక్షలు రాయకుండా నష్టపోయిన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో అవకాశం కల్పిస్తామని బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. శ్రీ వాసవి కళాశాల యాజమాన్యం ఇంటర్ బోర్డుకు రుసుము చెల్లించినందువల్లే విద్యార్థులకు పరీక్ష రాసే అవకాశం రాలేదని అధికారులు స్పష్టం చేశారు. ఇంటర్ పరీక్షలు ప్రారంభమవగా 244 మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. వనస్థలిపురంలోని శ్రీ వాసవి కళాశాల ముందు విద్యార్థులు వాళ్ల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వనస్థలిపురం శ్రీ వాసవి కళాశాల వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గౌతమ్, హైదరాబాద్లో ఒక ఇంటర్మీడియట్ కళాశాల భారీ మోసం వెలుగులోకి వచ్చింది. వనస్థలిపురంలోని శ్రీ వాసవి జూనియర్ కళాశాలలో భారీ మోసం చేసేసింది. 2 సంవత్సరాలుగా అంటే ఈ ఏడాది అంతా కూడా భారీగా ఫీజులు వసూలు చేసి చివరికి చేతులు ఎత్తేసింది. దీనికి సంబంధించిన విద్యార్థులందరూ కూడా రోడ్డున పడ్డారు. ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కానీ విద్యార్థులు ఎవరు కూడా సుమారు 400 మంది విద్యార్థులు పరీక్ష రాయలేని పరిస్థితి ఏర్పడింది. వారెవరికి కూడా హాల్ టికెట్లు జారీ కాలేదు. కళాశాల యాజమాన్యం విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసినప్పటికీ వారికి అంటే బోర్డుకు ఫీజులు చెల్లించలేదు. దీంతో బోర్డు అధికారులు ఎవరికి హాల్ టికెట్లు జారీ చేయలేదు. దీంతో విద్యార్థులు 2 రోజులుగా దీనిపైన ఆందోళన దిగారు. కళాశాల పైన అటు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం వద్ద కూడా ఆందోళన చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా కళాశాలకు సంబంధించిన తప్పని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను వారి తల్లిదండ్రులు కూడా అడుగుతున్నారు అసలు ఏం జరిగిందమ్మ. ఫీజులు అయితే కట్టించుకున్నారు కానీ హాల్ టికెట్స్ ఇవ్వలేదండి. ఇప్పుడు హాల్ టికెట్స్ ఈరోజు ఎలా అయినా మాకు వచ్చేటట్లు చేయాలి. ఈ ఒక్క ఎగ్జామ్ పోయినా కానీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళకైనా రాసుకోవడానికి ఉంటుంది. మేము కోరుకునేది ఇదే, ఎలా అయినా సరే ఈరోజు హాల్ టికెట్స్ కావాలి మా పిల్లలకి. వాళ్ళు ఏమంటారు సార్, ఇప్పుడు ఇస్తారు రేపు ఇస్తున్నారు. వాళ్ళకి సాయంత్రం దాకా చూపించారు. సాయంత్రం కాంచి ఓలా ఒప్పిస్తలేరు. పోలీసు వాళ్ళు ఏమన్నా అంటే తీసుకుపోతారు, జల్లేస్తారు. అబ్బాయిలు 4 దాకా కట్టినాం ఫీజు. కష్టం చేసి కడుతున్నాం. మరి మా పరిస్థితి ఎట్లా, మా పిల్లల భవిష్యత్తు ఎట్లా? మాకు రేపన్నా అవకాశం ఇచ్చేటట్టు మీరు చూడుర్రి. నిన్న 4 గంటల వరకు ఫీజు కట్టినాం సార్. ఇక్కడ మా చెల్లెకి వచ్చి మా మమ్మీ వాళ్ళు లేరు. మా మమ్మీ కూలి పనికి వెళ్ళి కట్టినాం సార్. మేము మా చెల్లె కోసం ఇంత కష్టపడి కడితే వీడి హాల్ టికెట్ ఇవ్వకుండా ఇచ్చేసిండు మమ్మల్ని. సార్ మీకు మా దేనికి మేము బతుకు రోజు 100 రూపాయలు కూలిపోతాం మేము. మాకేమన్నా గవర్నమెంట్ ఇచ్చాను సార్. ఎగ్జామ్స్ కోసం వాళ్ళు పడే పాటలు 3 రోజుల నుంచి కనీసం ప్రభుత్వం స్పందిస్తలేదు. సీఎం ఉన్నారా లేదా, హైదరాబాద్ సీఎం ఉన్నారా లేదా, మాకు కావాల్సిన కలెక్టర్ లేరు, ఇక్కడ ఎవరు లేరు, పర్మిషన్ లేదు. సంవత్సరం పాటు ఎట్లా నడిపించారు కాలేజ్? మేము అదే అడుగుతున్నాం సార్. మీ ప్రభుత్వం అదే అడుగుతున్నాం. మాకు సమాధానం కావాలి. మా పిల్లలు న్యాయం కావాలి సార్. మాకు న్యాయం చేయండి దయచేసి. మా పిల్లలు న్యాయం చేయండి. మాకు కావాల్సిన న్యాయం మేము కష్టపడి మేము కట్టాం సార్. మా గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు, కేవలం కూలీలు మేము. దయచేసి మాకు న్యాయం కావాలి సార్. చదువు మేము చేయకపోతే మాకు తెలియదు ఇట్లాంటి కాలేజీలని. ఏదో మంచిది అనుకొని చేసినాం సార్. మాకైతే న్యాయం జరగాలి. అసలు మేమేమి లేని వాళ్ళం సార్. గోల్డ్ అవన్నీ తాకట్టు పెట్టి మరి మేము ఫీజు కట్టాం సార్. ఫీజు రిసిప్ట్ కూడా ఉన్నాయి సార్. మేము ఫీజు కట్టలేమంటే ఫీజు కట్టలేని వాళ్ళు కాలేజ్లో జాయిన్ అవ్వకూడదు అని మరి తిట్టేవాళ్ళు సార్. నిన్నటి నుంచి ఎంతగానో ఇక్కడ వెయిట్ చేసినా కానీ అసలు ఎవరు రావట్లేదు. పోలీసులు వస్తున్నారు కానీ మీకు 1 అవర్లో మీకు మేము హాల్ టికెట్స్ ఇప్పిస్తామన్నారు కానీ అసలు 2 అవర్స్ 3 అవర్స్ అయింది కానీ ఇప్పలేదు సార్. నిన్న మార్నింగ్ ఇప్పటి నుంచి అసలు ప్రాక్టికల్స్ కూడా కాలేదు సార్. ఎవరికి అసలు ఏమీ చేయడం లేదు ఈ కాలేజ్కి. అసలు గవర్నమెంట్లో ఈ కాలేజ్ అసలు రిజిస్ట్రేషనే కావాలి. ఆన్లైన్లో డౌన్లోడ్ చేద్దామంటే కూడా కాలేజ్ పేరు రావట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎగ్జామ్ రాద్దామని మేము అనుకుంటే ఇట్లా రోడ్ మీద పడి ధర్నా చేయాల్సి వస్తుంది సార్. 400 దాకా ఉంటుంది. 500 మంది ఉంటారు సార్. ఎంతమంది 3 డేస్ నుంచి తిప్పుతున్నాం సార్. హాల్ టికెట్ రేపిస్తాను. ఈ రోజు 12 o'clock రండి, 3 o'clock రండి. ఎన్నిసార్లు తిరుగుతున్నాం సార్. లాస్ట్కి రోడ్ మీద ఉండాల్సి వస్తుంది. మేమైతే సప్లీ రాయమంటున్నాను ఇప్పుడు మే నెలలో. మాకు పడుతుంది కదా సార్, అందులో సప్లీ రాసే. మేము 1 year చదివి సప్లీ రాయడానికనే ఉన్నామా సార్. ఇప్పుడు మరి మాకు రేపు హాల్ టికెట్ కావాలి సార్. ఇప్పుడు ఏ ఎగ్జామ్ కాకపోయినా ఇంగ్లీష్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్రమైన ఆందోళన కనిపిస్తుంది. అంటే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మాత్రమే తప్పంతా కూడా కళాశాల యాజమాన్యం అని చెప్తున్నారు. కళాశాల యాజమాన్యం మధ్యలో మారినందున అంటే ఇప్పటికే సుమారు అడ్మిషన్స్ ఫీజుల నుంచి కానీ టర్మ్ ఫీజులని పరీక్ష ఫీజులని సుమారు 1000 రూపాయలు వసూలు చేసినప్పటికీ అవేవి కూడా బోర్డుకు చెల్లించలేదు. దాంతో బోర్డు దించేశారు. అయితే బోర్డు అధికారులు అంటే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు అంటే ఏడాది నుంచి కూడా ఎలాంటి అనుమతులు లేకుండా కళాశాల నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు స్పందించలేదని
ఇటు తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ చెప్తున్నారు. మొత్తం అంటే బోర్డు మాత్రం దీనిపైన ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ అశోక్ దీనిపైన స్పందించారు. అయితే కళాశాలలో యాజమాన్యం చేసిన మోసం ఇదంతా కూడా అని అశోక్ చెప్తున్నారు. మొత్తానికి వీరందరికీ కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి వీరికి అనుమతిస్తామని బోర్డు చెప్తుంది. అయితే దీనికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ వల్ల తాము సప్లిమెంటరీలో పాస్ అయినట్టుగా ఉంటుందనే వారు విద్యార్థులు చెప్తున్నారు. మొత్తానికి కళాశాల యాజమాన్యం చేసిన మోసం వల్ల తీవ్రమైన గందరగోళమైన వాతావరణం నెలకొంది. ఇటు విద్యార్థులు తల్లిదండ్రులు 2 రోజులుగా ఆందోళన పడుతున్నారు. వివిధ పార్టీలు ప్రజా సంఘాలు వారంతా కూడా ఇక్కడ ఆందోళన చేపడుతున్నారు. అయితే మొత్తం మీద ఇటు కళాశాల చేసినటువంటి మోసం యాజమాన్యం పైన చేస్తున్నారు. ఇటు తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధపడుతున్నారు. మరోవైపు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కూడా తాము కూడా క్రిమినల్ కేసు పెడతామని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ వివిధ పార్టీలు కూడా ఆందోళన చేస్తారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని కూడా దీనికి సంబంధించి చెప్తారు. ఇది కేవలం ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఎందుకంటే ఒక బోకస్ కాలేజీ పెట్టి 1 సంవత్సర కాలంగా ఎటువంటి పర్మిషన్ లేకుండా నడుపుతున్నా కానీ విద్యాశాఖ అధికారులు ఏమాత్రం కూడా స్పందించలేదంటే విద్యాశాఖ అధికారులు ఈ కాలేజీ యాజమాన్యం కుమ్ముక్కైపోయి చేస్తున్న పనిని స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళ యొక్క విద్యా సంవత్సరం వేస్ట్ కాకుండా అంటే దాదాపు 80% ఫీజులు తల్లిదండ్రులు కష్టపడి కట్టితే దాదాపు 450 మంది విద్యార్థులు ఈరోజు పరీక్షలు రాయలేని పరిస్థితి. అందరికీ హాల్ టికెట్లు వచ్చి అందరూ పరీక్షలు రాస్తుంటే వీళ్ళు మాత్రం రోడ్ల మీద ఈరోజు ధర్నాలు చేయడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం నుంచి ఒక బాధ్యతాయుతమైన అధికారి ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఈరోజు జరిగిన ఎగ్జామ్ ఏదైతే ఉన్నదో మళ్ళీ ప్రత్యేకంగా పెట్టి వీళ్ళ విద్యా సంవత్సరం నష్టం కాకుండా చూడాలి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. సరే, ఇక్కడ మనం చూస్తూ ఉంటే శ్రీవాసవి ఈ జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి విషయంలో గత కొన్ని రోజులుగా హాల్ టికెట్ కోసం విద్యార్థులు ఫోర్స్ చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు రేపు అనుకుంటూ ఫీజులు కట్టించుకున్నారు తప్ప యాజమాన్యం వాళ్ళకు హాల్ టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి చూడలేదు. దీని అంతటి కూడా కారణం ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్మీడియట్ బోర్డుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ ఆఫీసర్ ఇంటర్మీడియట్ బోర్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో యాజమాన్యంతో కొల్యూడ్ అయ్యి చివరి మూమెంట్లో హాల్ టికెట్ రాకుండా ఉన్నటువంటి గుర్తింపు లేకున్నటువంటి పరిస్థితి. ఇంత పెద్ద బోర్డు పెట్టుకున్నటువంటి ఈ కాలేజీ ఇంటర్మీడియట్ అధికారులకు కానీ ప్రభుత్వ దృష్టికి కానీ రాలేకపోవడం అనేది శోచనీయం. ఇప్పటికైనా ఎంబడే ఈ అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు విద్యార్థులకు ఇమ్మీడియట్గా న్యాయం చేయాలి. పోయిన ఎగ్జామ్ను కూడా రేపు స్పెషల్గా వీళ్ళకి నిర్వహించేటువంటి పద్ధతిలో చేయాలి. రేపు భవిష్యత్తులో ఇట్లాంటి కాలేజీలు ఎక్కడ కూడా ఉండకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ నిర్లక్ష్యం కారణంగా ఈరోజు దాదాపు 223 మంది విద్యార్థులు ఈరోజు రోడ్డు పాలుగా భవిష్యత్తు అంధకారం జరిగింది. మరి నేను మధ్యాహ్నం నుంచి కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు మా దృష్టికి తీసుకురావడంతో అప్పటి నుంచి ఆందోళన చేస్తూ ఉన్నాం. నిన్న నైట్ కూడా సాయంత్రం పొద్దువే వరకు రాత్రి వరకు పెద్ద ఎత్తున ఇంటర్మీడియట్ ధర్నా చేస్తే ఈ మంత్రులు కానీ అధికారులు కానీ స్పందించిన తీరు దారుణం విద్యార్థుల పట్ల. ఒకవేళ విద్యాశాఖ మంత్రి కూడా స్పందించినట్లయితే విద్యార్థుల భవిష్యత్తు బాగుండదేమో. మరి నిన్నటి నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే సంబంధిత విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈరోజు మరి విద్యార్థులు రోడ్డు పాలన సంగతి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. ఎందుకంటే ఎటువంటి ప్రభుత్వ విద్యాశాఖ నుంచి ఎటువంటి అనుమతి లేకున్నా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు గత 9 నెలల నుంచి విద్యాశాఖ అకాడమిక్ ప్రారంభం నుంచి మరి ఒక చూసినట్లయితే విద్యార్థుల భవిష్యత్తు బాగుండేదేమో. ఇప్పటికైనా విద్యాశాఖ కానీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో స్పందించాలి. లేని పక్షంలో మరి పెద్ద ఎత్తున విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి మరి ప్రభుత్వానికి కొని తెచ్చుకోవద్దని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్లు చదువుతూ ఉన్నాయి. దాదాపు 200 మంది విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రభుత్వ యంత్రాంగం కానీ మరి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కానీ సకాలంలో స్పందించినట్లయితే చాలా బాగుంటుంది. లేని పక్షంలో మాత్రం పెద్ద ఎత్తున ప్రజలతో కలిపి తల్లిదండ్రులతో కలిపి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి నిన్న కూడా సాయంత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే మరి మంత్రి గారు తల్లిదండ్రులు మరి సామాన్యమైనటువంటి తల్లిదండ్రులు ఈరోజు మరి ఇతర కుటుంబాలు ఈరోజు పెద్ద ఎత్తున మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే మరి మంత్రి గారు స్పందన తీరు చూస్తూ ఉంటే ఈరోజు మరి మంత్రి గారికి విద్యాశాఖ పట్ల ఎంతమాత్రం అవగాహన ఉందో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు, ఒక విద్యార్థి 2 విద్యార్థులు కాదు, దాదాపు 250 మంది విద్యార్థులు ఈరోజు మా భవిష్యత్తు ఏం కావాలని చెప్పి తల్లిదండ్రులు ఈరోజు మేము ఆత్మహత్య చేసుకుంటామంటే పోతే పోనీ అమ్మ నేనేం చేయాలని చెప్పి ప్రవర్తన తీరు చూస్తూ ఉంటే ఈరోజు దారుణమైన విషయము. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా స్పందించాలి, విద్యాశాఖ అధికారులు మేల్కోవాలి. భవిష్యత్తు ఇలాంటి ఘటనలు పునరావృతంగా చూసుకున్న బాధ్యత సంబంధిత విద్యాశాఖ అధికారుల మీద ఉంది. దయచేసి కళాశాల యాజమాన్యం కూడా మళ్ళీ క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అటువంటి మీద 420 కేసు చీటింగ్ కేసు పెట్టి నమోదు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈరోజు ఈ యొక్క ఘటన జరగడం చాలా దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి పరిస్థితి ఉన్నది.
సంవత్సర కాలంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ కానీ, దానికి సంబంధించినటువంటి ఆర్ఐఓలు కానీ, దానికి సంబంధించిన మంత్రి కానీ ఎటువంటి ఈ యొక్క వ్యవహారాన్ని అంటిముట్టనట్టు వ్యవహరించడం చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఓయూజేసీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా 400 మంది విద్యార్థులని రోడ్డు పాలు చేసినటువంటి దానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి గారు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కానీ, సంబంధించిన ఆర్ఐఓలను కానీ వెంటనే సస్పెండ్ చేయాలి. దీనికి సంబంధించిన కాలేజ్ యాజమాన్యాన్ని కూడా ఖచ్చితంగా క్రిమినల్ కేసులను పెట్టి రిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి నీతిమాలిన పనులు ఈరోజు కార్పొరేట్ వ్యవస్థను అంతమొందిస్తా ఈ యొక్క పర్మిషన్ లేని, అనుమతులు లేని కళాశాలను మూస్తానని చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ఈరోజు కనీసం నిన్న హోంమంత్రి గారు కూడా వచ్చినటువంటి పరిస్థితి, కనీసం మంత్రులకు అవగాహన లేకుండా విద్యార్థులను న్యాయం చేస్తానే ఒక ఆలోచన లేకుండా నా మంత్రిత్వ శాఖ కాదు వేరే మంత్రిత్వ శాఖ అని తోసిపుచ్చడం ఎంత సిగ్గుచేటుగా హోంశాఖ మంత్రి అయినటువంటి మంత్రి తీవ్రంగా ముఖ్యమంత్రి స్థాయి ఒక ముఖ్యమంత్రి శాఖలు ఉన్నటువంటి పర్మిషన్స్ కానీ, వారి యొక్క అనుమతులు కానీ, వారి యొక్క అవగాహన కానీ హోంమంత్రికి ఉండాలి. కనీసం మంత్రి గారితో ఫోన్లో మాట్లాడకుండా, కలిపేయకుండా విద్యార్థులను అన్యాయం గురి చేయడం చాలా సిగ్గుచేటు. వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించాలి, విద్యాశాఖ మంత్రి స్పందించాలి, వీళ్ళని తక్షణం అరెస్టు చేయాలి. విద్యార్థులకు ఎటువంటి న్యాయపరమైనటువంటి సలహాలు ఉన్నాయో వాళ్ళు తీసుకొని విద్యార్థులను న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ యొక్క దండయాత్రను ప్రభుత్వం మీద చేయడానికి మేము ఓయూజేసీ పక్షాన సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మొత్తానికి ఇవన్నీ కూడా అంటే అన్ని పార్టీలు, అన్ని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అంటే తల్లిదండ్రులు తీవ్రమైన ఆందోళన కనిపిస్తున్నారు. కళాశాల చుట్టూ తిరుగుతున్నారు, ఇంటర్మీడియట్ బోర్డు చుట్టూ కూడా తిరుగుతున్నారు. మా అబ్బాయి సెకండ్ ఇయర్ శ్రీ మేధావి కాలేజ్ వాళ్ళు అడాప్ట్ చేసుకొని ఈ కాలేజీ వీళ్ళు పేరు మార్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, అది చేసుకుంటాం అని చెప్పి మాకు నమ్మించి నిన్నటి వరకు ఫీజులు కట్టించుకొని 20వ తారీఖు వరకు ఫీజులు కట్టించుకొని 4 గంటల వరకు నేను రిసిప్ట్ హాల్ టికెట్ తెప్పిస్తామని చెప్పి ఇవ్వలేదు. ఇవ్వకుండా మళ్ళీ పిల్లల భవిష్యత్తు రోడ్డు మీద పడేసి వీళ్ళకి ఏం న్యాయం చేస్తారని మరి న్యాయం చేయాలి మేము కోరుతున్నాం. మాకు మినిస్టర్ గారు, విద్యాశాఖ మంత్రి గారు ఇక్కడ వచ్చి కాలేజీ యాజమాన్యాన్ని పిలిపించి మాట్లాడి మాకు వాళ్ళకి ఎగ్జామ్ రాసేటట్టుగా చెప్తున్నాం. మరి వీళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? సార్ మాకు 2 ఆడపిల్లలు సార్, పొద్దున్న ఫీజు కట్టాను సార్, 4ంటికి ఇస్తున్నారు సార్, 2 ఫీజు కాలేజ్ అవుతున్నాయి సార్. మా పిల్లల జీవితం అవ్వుకోండి, నేను కూలి పని చేసి బతికి చదివించుకున్నాను. ఆడపిల్లలు 2 పిల్లలు చదువుతున్నప్పుడు పిల్లల జీవితం నాశనం అయిపోయింది. మా పిల్లలు ఏమైపోవాలి? మేము ఇన్ని రోజులకి చదివించే కాలేజీ అప్పుడు యాజమాన్యం ఇప్పుడు ఏమన్నా ఇస్తున్నారు, ఫీజు కట్టకపోతే రాకపోతే ఎగ్జామ్ ఫీజు 3 ఫీజు ఎక్స్ట్రా 5,000 కట్టించుకున్నారు నిన్నాడు. లేకపోతే ఎగ్జామ్ అన్నారు 5,000 కట్టాను, మొత్తం 15,000 కట్టించానండి. ఇవాళ పర్మిషన్ సంవత్సరం నుంచి ఏం చేయాలి? సంవత్సరం గవర్నమెంట్ పోలీసులు తీసుకెళ్ళి రాత్రి ఆడపిల్లల మగలు పోలీసులు స్టేషన్కి తీసుకెళ్ళి వదిలేశారు. అక్కడ ధర్నా చేస్తున్నారు, ఇక్కడ గట్టి పోలీసులు తీసుకుపోతున్నారు సార్. ఎంత న్యాయం అండి సార్? తల్లిదండ్రులు మేము మాట్లాడితే మమ్మల్ని కానీ తీసుకెళ్ళిపోతున్నారు. అవి మొత్తం అందరినీ ఎవరు వచ్చినా మొత్తం తీసుకెళ్ళి స్టేషన్లో సార్. ఇదే మేము అడిగిన పిల్లలు 2 ఇప్పుడు ఏం చేసుకోమంటారు సార్? ఇప్పుడు మేము పోలీసులు తీసుకెళ్ళి కొట్టారు సార్. అంటే కళాశాల యాజమాన్యం చేసినటువంటి నిర్వాహకంతో ఇటు విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రమైన ఆందోళన కనిపిస్తున్నారు. అయితే ఇంటర్మీడియట్ బోర్డు మాత్రం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి అనుమతిస్తామని చెప్తున్నారు. తమకు ఈ పరీక్షలోకే అనుమతి ఇవ్వాలని విద్యార్థులు చెప్తున్నారు. ఎందుకంటే కళాశాల చేసినటువంటి మోసం వల్ల అంటే కళాశాల మోసం చేసినప్పటికీ ఏడాదిగా అనుమతి లేకుండా కళాశాల నిర్వహిస్తుంటే ఇటు ఇంటర్ అధికారులు ఏం చేశారని ప్రజా సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. మొత్తానికి ఈ వ్యవహారం పైన ప్రభుత్వం స్పందించాలని అన్ని పార్టీలు, తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. గౌతమ్.